పోలాండ్కి వెళ్ళిపోదామండి అర్జెంట్ గా. పోలాండ్ తెలుగు అసోసియేషన్ చంద్రభాను గారు ఇచ్చేశారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ కొండపల్లి గారికి, పోలాండ్ లో ఉన్న తెలుగు వారందరితో పాటు పోలాండ్ తెలుగు అసోసియేషన్ నమస్కారం అండి. చాలా మంది మన మిత్రులు చాలా పాయింట్స్ రైట్ చేశారు. సో అవి నేను రిపీట్ చేయను, కానీ మనం అనుకునేది ఏంటంటేనండి, మీరు ఎలా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త సిలబస్ ఎలా అయితే చేద్దాం అనుకుంటున్నారో స్టేట్లో, అలాగే ఎన్ఆర్ఐస్ కూడా తెలుగులో ఒక కొత్త సిలబస్ లాంటిది. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ సిలబస్, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము ఫాలో అవుతున్నాం. అలా కాకుండా మనకంటూ ఒక సిలబస్ అనేది ఉంటే అందరికీ అది చాలా బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో ఏంటంటే మన బడి సిలికాన్ ఆంధ్ర అని చెప్పేసి వాళ్ళకు ఒక ఓన్ సిలబస్ ఉందండి. ఇందాక మలేషియా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఒక ఓన్ అలాగా ఉండే మనకంటూ ఒక సిలబస్ ఉంటే ఎన్ఆర్ఐ తెలుగు వారందరూ ఒక సిలబస్ ఫాలో అవుతే బాగుంటుంది అనేది ఒక చిన్న మనవండి. అలాగే ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ చాలా సర్వీస్ చేస్తుంది. హేమలత గారితో మేము కోఆర్డినేట్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన యూరోప్ లో జరుగుతున్న శ్రీనివాస కళ్యాణం, టిటిడి వారి కళ్యాణం మొన్న నవంబర్ 30న పోలాండ్ లో కూడా జరిగిందండి. సో అలా కాకుండా చాలా సర్వీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ గా ఏమన్నా వెబినార్స్ కానీ లేకపోతే ఏమన్నా సెషన్స్ లాగా పెడతా ఉంటే మేము తెలుసుకోవడానికి బాగుంటుందండి. అలాగే ఎన్ఆర్ఐ ఇప్పుడు మన ఏపీఎన్ఆర్టీలో మెంబర్షిప్ డ్రైవ్ చేయడానికి కూడా ఇప్పుడున్న అసోసియేషన్ అందరినీ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ని మీరు కోఆర్డినేటర్గా అపాయింట్ చేయగలిగితే, మేము కూడా ఇప్పుడు ఏమంటేనండి, మేము వెళ్ళి చెప్పడానికి కూడా ఏమైందంటే ఐఎమ్ నాట్ అపాయింటెడ్ యాజ్ ఎ కోఆర్డినేటర్. సో నేను ఒక ఎన్ఆర్టీ తరపున కూడా నేను ఒక ఉంటే నేను బయటికి వెళ్ళి చాలా మందికి చెప్పి మేము లోకల్ ఈవెంట్స్ లో కూడా ఒక చిన్న మన ఒక స్టాల్ లాంటితో లేకపోతే ఏమన్నా పెట్టి మనం ఎన్ఆర్టీ తరపున చేయడానికి మేము చూస్తాం సార్. అదంతా ఇవే మెయిన్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ అండి. Sir, the AP NRTC is is an organization to serve the NRIs. Not necessarily it has to be a coordinator who could promote it, and every NRI should promote it. It is a basic right that every NRI has got, so you could promote it, sir. Certainly, the coordinators and members, we want to align it very soon, but then you still promote it, because I want every NRI to make use of this society. So in a way that it it helps, because we don't know which NRI could possibly need this at right time. So as if it could be promoted very fastly, we could help our services to them. Yes. So please do promote. Certainly we'll form the body very soon. Thank you. Thank you.